ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు దుబ్బాక పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం పట్నం భూపాల్ తెలిపారు. పాఠశాలలో నూతనంగా విద్యార్థులు చేరేందుకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించి పిల్లలను పాఠశాలలో చేరేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజు సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పట్నం భూపాల్ మాట్లాడుతూ తమ పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డిజిటల్ బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, యోగా, క్రీడలు, ఇతర సహా పాఠ్య కార్యక్రమాల్లో శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే చెరువులు, కుంటల వంటి నీటి సంబంధిత ప్రదేశాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలను తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గాజుల రామచంద్రం, నగేష్, రజిత, సిఆర్పీలు గణేష్, రవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ జెడ్పీహెచ్ఎస్ దుబ్బాక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ గారిని మాట్లాడుతూ ఉన్నాను. మరి పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరాన్ని ఘనంగా ముగించడం జరిగింది. మరి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పీఎంశ్రీ పాఠశాల ఎన్నికైంది కాబట్టి ఈ పాఠశాలలో మరి నిరంతరం పీఎంశ్రీ అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అలానే ఈ పాఠశాలలో జీసీఈసీ కానీ, కరాటెకి సంబంధించినటువంటిది కానీ, యోగాకు సంబంధించినటువంటిది కానీ, చెలిమికి సంబంధించిన కార్యక్రమం కానీ, సెక్యూరిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, కెరీర్ గైడెన్స్ సంబంధించినటువంటిది విషయం కానీ, ఎక్స్పోజర్ విజిట్స్ సంబంధించినటువంటి విద్యార్థులను మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గణపతి షుగర్ ఫ్యాక్టరీ కామారెడ్డికి తీసుకొని వెళ్ళి రావడం జరిగింది. ఈ సంవత్సరంలో పాఠశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి అనేక జాతీయ పండుగలను కూడా పాఠశాలలో చేయడం జరిగింది. 15th ఆగస్ట్, 26th జనవరి పిల్లల బాలల దినోత్సవము, ఉపాధ్యాయుల దినోత్సవము, ప్రతి ఈవెంట్ను సహపాఠ్య కార్యక్రమాలన్నింటినీ అటల్ టింకరింగ్ కానీ, ఖాన్ అకాడమీకి సంబంధించినటువంటిది కానీ, లైబ్రరీకి సంబంధించినటువంటి కానీ, సైన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలలో ప్రభుత్వం ఆదేశించిన అనుసారం అన్ని పాఠ్యపుస్తకాల పంపిణీ, నోటుబుక్ల పంపిణీ, విద్యార్థులకు ఆడపిల్లలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రత్యేక అవసరాలు గల వస్తువులను ప్రభుత్వం అందించడం జరిగింది. వారికి నిరంతరం అందిస్తూ వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, ఒక భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందడంలో విజయం సాధించే విధంగా మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. వారు నిరంతరం విద్యార్థులు ప్రతిస్పందించడం జరిగింది. మరి 10వ తరగతి 61 మంది విద్యార్థులు బయటకు వెళ్తున్నందున మరి అదే రీతిలో అంతకంటే ఎక్కువగా పాఠశాలలో చేర్చుకునే విధంగా బడిబాట కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నాం.